ఫిబ్రవరి 24, 2022న మొదలైన రష్యా ఉక్రెయిన్ యుద్ధం అంటే గత 4 సంవత్సరాల 3 నెలలుగా జరుగుతున్న, అంటే ఇంకొక రకంగా చెప్పాలంటే 1500 రోజులుగా జరుగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఒక విధ్వంసక యుద్ధం. రెండవ ప్రపంచ యుద్ధం 80 సంవత్సరాల తర్వాత ఈ యుద్ధానికి ముగింపు అని ఇప్పుడు సాక్షాత్తు ప్రకటించింది ఏంటంటే రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్. ఈ యొక్క ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీ ఇంకా యుద్ధాన్ని ఆపేస్తున్నాడు, ఆయనతో నేను సెటిల్మెంట్ చేసుకున్నట్టే, ఆల్మోస్ట్ ఇంకా యుద్ధం ఆగబోతుంది అనుకుంటూ రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ ప్రకటించాడు. అంటే ఈ యుద్ధం ఆగినట్టే, అంటే 1500 రోజుల యుద్ధం ముగిసింది అని చెప్పొచ్చు. మరి యుద్ధం ఇంతటి అంటే రెండో ప్రపంచ యుద్ధం 1945 తర్వాతే అతి మానవ విధ్వంసక యుద్ధం అనమాట. ఇంతటి యుద్ధంలో మరి ఏమి సాధించింది, ఎవరు గెలిచారు అనేది ఇప్పుడు కీలకంగా మారిపోయింది. ఇది రష్యాని ఏంటంటే రష్యా పరిస్థితి ఏంటంటే చచ్చి గెలిచిన రష్యా వన్ ది వార్ బట్ హ్యూజ్ లాసెస్ అనమాట. చచ్చి గెలిచిన రష్యా, బట్ ఉక్రెయిన్ ఓడిపోయిందంటే ఓడిపోలేదు. ఉక్రెయిన్ వాడని ఉక్రెయిన్ అంటే చచ్చి గెలిచిన రష్యా, వాడని ఉక్రెయిన్. తర్వాత ఓడిపోయిన నాటో అమెరికాలు. బట్ ఇక్కడ డిసైసివ్లీ విన్ ఎవరిదంటే ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం చేసుకుంటే విన్ ఎవరిదంటే ఇండియా చైనాలది. చూడండి, వరల్డ్ ఆర్డర్లో ఒక సంక్లిష్టమైన ఒక యుద్ధ తంత్రం. అంటే జియో పొలిటికల్లీ దీన్ని డిస్కస్ చేయాలంటే చాలా లోతుగా మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఏంటంటే యుద్ధం చూడండి, చచ్చి గెలిచిన రష్యా, భయంకరమైన లాసెస్ రష్యాకి. సుమారు చెప్పాలంటే 13 లక్షల మందిని కోల్పోయింది రష్యా. చచ్చి గెలిచిన రష్యా అంటాం, 13 లక్షల మందిని రష్యా కోల్పోయింది. కానీ 13 లక్షలు కోల్పోయి $2.5 ట్రిలియన్ లాస్ అంటే రష్యా ఎకానమీ అంత పెట్టుబడి రష్యా అక్కడ పెట్టింది. ఎంతటి దారుణమో చూడండి. తర్వాత $300 బిలియన్ డైరెక్ట్గా డబ్బు పెట్టింది, ఇండైరెక్ట్గా ఎక్స్పోర్టు ఇంపోర్ట్స్ కోల్పోవడం, తర్వాత అమెరికా శాంక్షన్స్, ఆయిల్ ఎక్స్పోర్ట్స్ కోల్పోవడం, ఇవన్నిటి వల్ల $2.5 ట్రిలియన్ 2500 బిలియన్ అది ప్రత్యక్షంగా యుద్ధానికి పెట్టుబడి పెట్టింది. చాలా నష్టపోయింది. 11,000 యుద్ధ ట్యాంకులు నష్టపోయింది. 24,000 ఆర్మడ్ వెహికల్స్ నాశనం అయిపోయినాయి. 450 దాకా హెలికాప్టర్సు, యుద్ధ విమానాలు నాశనం అయిపోయి, అందులో TU-95, TU-160 బాంబర్స్ కూడా ఉన్నాయి. హ్యూజ్ లాసెస్. 14 లక్షల మంది జనాలు చనిపోయారు. అందులోనే 3.5 లక్షల మంది రష్యా సైన్యం అంటే నమ్మశక్యం కాని పరిస్థితి అనమాట. దారుణంగా కోల్పోయింది. ఇంతటి దారుణమైన లాసెస్ అసలు రష్యాకి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్ద లాసులు అని చెప్పొచ్చు. చాలా హ్యూజ్ లాసెస్. మరి రష్యాకి ఏమొచ్చింది? అసలు రష్యాకి చచ్చి గెలిచిన రష్యా అంటున్నాం, మరి రష్యాకి ఏమొచ్చింది అంటే ఇదిగోండి, రష్యాకు వచ్చింది ఇదొకటే. ఇప్పుడు ఉక్రెయిన్ మొత్తం 6 లక్షల చదరపు కిలోమీటర్లు ఉంటే ఇందులో 1,20,000 చదరపు కిలోమీటర్ మాత్రం రష్యా ఆధీనంలోకి వచ్చింది. ఏ ప్రాంతాలంటే అది కోరుకుంటున్న డోన్బాస్లో ఈ లుహాన్స్కు, డొనెట్స్కు, జపరోజియా, క్రిమియా ఈ ప్రాంతంలో 20% టెరిటరీ, అంటే ఇప్పుడు ఈ యొక్క లైట్ పింక్ కలర్లో కనిపిస్తున్న ఈ మ్యాప్ ప్రాంతాన్ని రష్యా ఆక్యుపై చేసుకోగలిసింది. ఎంతంటే రోజుకి 1000 మంది సైనికులను కోల్పోయి సంపాదించిన నేల. మరి ఇప్పుడు రష్యా గెలిచినట్ట ఓడినట్ట అంటే నేను చెప్తున్నానండి, రష్యా వన్ ది వార్ బట్ విత్ హ్యూజ్ లాసెస్. ఇంతటిదా అంటే చచ్చి గెలిచిన రష్యా అని చెప్పొచ్చు అనమాట. మరి ఉక్రెయిన్కి సంబంధించి ఓడిపోని ఉక్రెయిన్ అంటే నాట్ ఎట్ లాస్ ఇట్, అంటే ఇది ఓడిపోలేదు ఉక్రెయిన్, కానీ భూభాగాన్ని కోల్పోయింది. మరి ఉక్రెయిన్ ఎందుకు ఓడిపోలేదంటే ఒక్కసారి ఊహించండి, ద మైటీ మిలిటరీ పవర్ ఆఫ్ ది రష్యా. 6,000 అణ్వాయుధాలు, డెడ్ హ్యాండ్, తర్వాత ఇంతటి సంపత్తి, తర్వాత RS-28 డూమ్స్డే వెపన్స్, బొలవాయ మిసైల్స్, బొలుగురాడు డూమ్స్డే వెపన్లు ఉన్న రష్యా, డెడ్ హ్యాండ్ ఉన్న రష్యా ఉక్రెయిన్ ఓడించలేదు. 1500 రోజుల పాటు ఉక్రెయిన్ పోరాడింది. ఎందుకంటే నాటో, అమెరికా హెల్ప్ ఉండడం వల్లే. కానీ ఆ హెల్ప్ తీసుకోవడం అంత ఈజీ కాదు కదా, డిప్లొమసీ. ఇలా రష్యా ఉక్రెయిన్ ఎంతో ఒక మైటీ సూపర్ పవర్, మైటీ మిలిటరీ పవర్ని ఉక్రెయిన్ నిలువరించింది. 1500 రోజులు నిర్వహించి అది రష్యాని పూర్తిగా గెలవనివ్వలేదు.
తనకు తాను కాపాడుకుంది ఏదో విధంగా. జెలెన్స్కీని ఇప్పుడు ఇరాన్ అధ్యక్షుడిని చంపేసినట్టు, ఎవరు ఆయితుల్లా అలీ ఖైమోని చంపేసినట్టు వ్లాడిమిర్ పుతిన్ జెలెన్స్కీని చంపలేకపోయాడు 1500 రోజుల పాటు. ఈ విధంగా జెలెన్స్కీ ఉక్రెయిన్ రష్యా కొంత భూభాగాన్ని కోల్పోయింది, కానీ 3.5 లక్షల మంది రష్యా ఆర్మీని చంపేసింది. కర్స్క్ లాంటి రీజన్లో కొంత ఆక్యుపై చేసింది. 450 ఫైటర్ జెట్స్ని కూల్చేసింది. చూడండి, 11,000 ట్యాంక్స్ని కూల్చేసింది, 24,000 ఆర్మీడ్ వెహికల్స్ని పేల్చేసింది. కేవలం $300 విలువైన ఈ యొక్క డ్రోన్స్ను ఉపయోగించి $100 మిలియన్ అయిన ఫైటర్ జెట్ను కూల్చేసింది. 33 రష్యా షిప్పుల్ని కొలాప్స్ చేసేసింది, అది పేల్చేసింది, ఫ్లూమింగో మిసైల్స్ని. ఈ విధంగా చూస్తే ఈ విధంగా ఉక్రెయిన్ ఓడిపోయింది, కానీ ఓడిపోలేదు పూర్తిగా. అంటే ఓడిపోని దేశం ఉక్రెయిన్. రష్యా చచ్చి గెలిచిన దేశం అని చెప్పవచ్చు. మరి ఓడిపోయింది ఎవరు అంటే, ఇక్కడ నిజంగా ఓడిపోయిన దేశం ఎవరంటే నాటో అండి. ఆ నాటోలో 32 దేశాల నాటో కూడమే, అందులో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉంది. ఇవి ఓడిపోయాయి. ఎందుకంటే ఒక రకంగా ఈ యొక్క 4 సంవత్సరాల 3 నెలల ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని నేను ఎప్పుడూ ఒకటే చెప్తాను, ఇది రష్యా ఉక్రెయిన్ల మధ్య జరిగిన యుద్ధం కాదు, ఇది ద గ్రేట్ రష్యా, మిలిటరీ సూపర్ పవర్ రష్యాకి నాటో దేశాల మధ్య జరిగిన యుద్ధం. ఎందుకంటే ఉక్రెయిన్ వెనకాల ఎన్నో దేశాలు, 32 దేశాల నాటో కూటమి ఉంది, ఇంక్లూడ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. యుఎస్ తన యొక్క F-16 ఫైటర్స్ని, ఎన్నో అమ్యునేషన్ని, మందుగుండు సామగ్రిని, ఆర్మీ టాక్టికల్ మిసైల్ సిస్టమ్ని, అటమాక్స్ మిసైల్ సిస్టమ్ని, ట్యాంక్స్ని ఇచ్చింది, ఎంతో ఫండింగ్ ఇచ్చింది, మెడికల్ హెల్ప్ ఎంతో చేసింది. $100 బిలియన్ ఇచ్చింది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. దీంతో పాటు మనకి ఇక్కడ కనపడేది ఏంటంటే, దీంతో పాటు తర్వాత యూకే తన స్టార్మ్ సర్జ్ మిసైల్స్ ఇచ్చింది, ఫ్రాన్స్ రఫేల్ ఫైటర్స్ ఇచ్చింది, ట్యాంక్స్ ఇచ్చింది, బిలియన్స్ ఆఫ్ డాలర్ ఇచ్చింది. తర్వాత జర్మనీ తన యొక్క లియోపార్డ్ ట్యాంక్స్ ఇచ్చింది, పోలాండ్, ఇంకా అన్ని దేశాలు, నార్వే, స్వీడన్. ఈ విధంగా అంటే ప్రతి నెల $4 బిలియన్ మిలిటరీ ఎయిడ్ దానికి ప్రకటించారు. ఎన్నో $100 బిలియన్ దానికి ఇచ్చి, మిలిటరీ ఎక్విప్మెంట్ అంతా ఇచ్చి, ఈవెన్ ట్రైనింగ్ అన్నీ కూడా ఇచ్చి, నాటో దేశాలు తన రష్యా బోర్డర్కి మిలిటరీ డిప్లాయ్మెంట్ చేసి రష్యా మీద ప్రెజర్ తీసుకొచ్చారు. ఈ విధంగా ఎంత హెల్ప్ చేశారంటే, ఒక రకంగా యుద్ధం నాటో దేశాలకి, అంటే ఉక్రెయిన్ ముందు పెట్టి నాటో దేశాలు రష్యాతో పోరాడాయి. అందుకే రష్యా చచ్చి గెలిచిన దేశం అని చెప్తాను. ఉక్రెయిన్ అంటే కొన్ని రోజుల్లో అది ఆక్యుపై, ఫిబ్రవరి 24, 2022 యుద్ధం మొదలైనప్పుడు కేవలం ఒక వారం రోజుల్లో ఉక్రెయిన్ అంతా ఆక్యుపై చేసుకుంటుంది రష్యా అనేది ఒకటి ఉండేది. కానీ నాటో వెనకాల ఉండడం వల్ల అది సంపూర్తి కాలేదు. అందువల్ల ఇప్పుడు రష్యా చచ్చి గెలిచిన ఓడిపోయింది ఎవరు అంటే నాటో దేశాలు. మరి ఫిబ్రవరి 24, 2022 ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత నాటోలు ఎలా వచ్చినాయి అంటే చీలికలు వచ్చేసినాయి. ద గ్రేట్ ట్రాన్స్ అట్లాంటిక్ పార్ట్నర్షిప్, 80 సంవత్సరాల ద సక్సెస్ఫుల్ మిలిటరీ గ్రూప్ ఈరోజు విడిపోయింది. ట్రంప్ ఏం చెప్తున్నాడు, గ్రీన్లాండ్ కావాలి, తర్వాత కెనడా కావాలని, ఇంకో నాటో దేశాలు నాకు కావాలనేటప్పటికీ నాటో దేశాలు అమెరికాతో తెగతింపులు చేసుకున్నాయి. ఇప్పుడు ఈవెన్ అమెరికా కూడా తన యొక్క ఫోర్సెస్ని పోలాండ్, ఇటలీ, తర్వాత జర్మనీలో ఉన్న వాటిని వెనక్కి తీసుకెళ్లడం కూడా జరుగుతుంది. ఇప్పుడు ఉక్రెయిన్ అంటే ఈ ఉక్రెయిన్ యుద్ధం వల్ల వాళ్ళలో ఉన్న బలహీనతలు బయటపడి నాటో విడిపోయింది. నాటో ఇంకా రష్యాకి ఎగ్నెస్ట్గా యుద్ధం చేయలేని పరిస్థితి వచ్చింది. ఈ విడిపోవడం వల్ల ఈరోజు పుతిన్ నాటో ఇంకా నేను గెలిచినట్టే, యుద్ధాన్ని ముగిస్తున్నాను అంటే ఇక నాటో ఉక్రెయిన్కి హెల్ప్ ఆపేసింది. ఇంకా నాశనం కాకుండా తనకు తాను ఇంకా ఎక్కువ లాసెస్ భరించలేకుండా ఉక్రెయిన్లో 20% టెరిటరీని ఆక్యుపై చేసుకుని ఈ డోన్బాస్ రీజన్ యుద్ధాన్ని ముగిస్తున్నాడు అంతే. కాబట్టి నాటో పూర్తిగా ఓడిపోయింది. మరి ఎవరు గెలిచారు? దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ ద జియో పొలిటికల్ సిచ్యువేషన్. వరల్డ్ ఆర్డర్ చేంజ్ అంటే ఎంటైర్ గ్లోబల్ ఆర్డరే చేంజ్ అయిపోయింది రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల. ఒక ఫారిన్ ఎక్స్పర్ట్స్, మిలిటరీ ఎక్స్పర్ట్స్ ఒక కొటేషన్ ఇచ్చాడనమాట, ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా ఓడిపోయేది ఈ యూరోప్ కాంటినెంట్ అంతం అని చెప్పాడు. యూరోప్ కాంటినెంట్ డామినెన్స్ అంతం అంటే మరి ఎవరికి ప్రపంచం ఆధిపత్యం వస్తుందంటే ఇండియా, చైనాలకు వస్తుంది. ఇండియా, చైనాలు రష్యా వెనకాల 3 దేశాలు పూర్తిగా సహకారం చేసినాయి. అవి చైనా, ఉత్తర కొరియా తన యొక్క ఆర్మీ హెల్ప్ని, సైన్యం అన్నీ పంపించింది. ఇండియా కూడా రష్యాకి హెల్ప్ చేసింది. ఎందుకంటే $100 బిలియన్ విలువైన వాళ్ళ యొక్క పెట్రోలియం దిగుమతి చేసుకున్నాం.
వాళ్ళ ఆయుధాలు దిగుమతి చేసుకుని ఎన్నో వందలాది బిలియన్ డాలర్లు రష్యాకి ఇవ్వడం వల్ల రష్యా యుద్ధం చేయగలిగింది. అది పుతిన్ స్వయంగా ఇండియా న్యూఢిల్లీ వచ్చి థ్యాంక్స్ చెప్పాడంటే మనం ఊహించుకోవచ్చు. ఈ విధంగా ఇండియా చైనాలు కలిసి రష్యాని ఓడిపోనివ్వకుండా కాపాడి. ఎందుకు అంటే ఇండియా చైనాలు గెలుస్తాయి. ఎందుకంటే యూరోప్ కాంటినెంట్, ద గ్రేట్ యూరోప్ కాంటినెంట్ డామినెన్స్ పడిపోవడం అంటే, ఎందుకంటే 16వ శతాబ్దం నుంచి యూరోప్ కాంటినెంట్ యూకే చైనా ఇండియాలను పరిపాలించి, ఇండియాని డైరెక్ట్గా ఓపియం వార్స్ ద్వారా చైనాని డైరెక్ట్గా పరిపాలించిన దేశాలు. ఇలాంటి యూరోప్ డామినెన్స్ పడిపోయింది. అంటే ఏంటి, ఇండియా చైనాలు ఇంకా గ్లోబల్ ఆర్డర్లో పైకి వచ్చినట్టు. అమెరికా ఆధిపత్యం కూడా పడిపోతుంది. ఉక్రెయిన్ ఇరాన్ యుద్ధంలో మనం చూసాం అమెరికా ఎంతగా పోరాడగలుగుతుందో. సో ఈ విధంగా ఈ రష్యా ఇప్పుడు నాటో అంతం అవడం, నాటో ట్రాన్స్ అట్లాంటిక్ పార్ట్నర్షిప్ బద్దలవడం అంటే ఇండియా చైనాలు గ్లోబల్ ఆర్డర్లో పైకి వచ్చినట్టు. కాబట్టి రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఫలితం ఏంటంటే యూరోప్ అంతం, యూరోప్ కాంటినెంట్ అంతం, ట్రాన్స్ అట్లాంటిక్ పార్ట్నర్షిప్ అంతం, నాటోలో విభజన, ఇండియా చైనాలు పైకి రావడం. ఈ విధంగా యుద్ధంలో టాప్ మోస్ట్ ఇదేంటంటే గెలిచిన భారత చైనాలని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ యుద్ధం ఎందుకు ఎండ్ అయిపోయింది అంటే రష్యా ఇంకా యుద్ధం చేయలేని పరిస్థితికి వచ్చేసింది. ఇప్పటికే $2.5 బిలియన్ లాస్, స్విఫ్ట్లోంచి బయటకు పోవడం, ఎకనామిక్ శాంక్షన్స్, ఎక్స్పోర్ట్ చేసుకోలేని పరిస్థితి ఇది వచ్చేసింది. కానీ ఇప్పుడు ఉక్రెయిన్కి నాటో దేశాలు సహాయం చేయలేని పరిస్థితి వచ్చింది. నాటోలో విభజన వచ్చేసింది. యూరోప్ ఎకానమీ కూడా గ్రోత్ అవ్వడంలే. ఈ ఇరాన్ అమెరికా యుద్ధం వల్ల ఇంకా విభజన పెరిగిపోయింది. ఈ ఆయిల్ క్రైసిస్, ఇన్ఫ్లేషనరీ ట్రెండ్, గ్రోత్ రేట్లు కూడా పడిపోయినాయి. ఇంకా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముందుకు తీసుకెళ్ళిన అవసరం లేదు, ఎందుకంటే రష్యాని ఓడించలేమనేది ఒకటి వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు ఇది మంచి తరుణం ముగించడానికి. తాను ఆక్యుపై చేసుకున్న 20% టెరిటరీని, అంటే తాను ఆక్రమించిన 20% టెరిటరీని రష్యా తన ఆధీనంలో ఉంచేసుకుంటుంది. ఉంచేసుకుని మొత్తం ఈ డోన్బాస్ రీజన్ తన ఆధీనంలో ఉంచేసుకుంటుంది. ఈ లుహాన్స్కు, డొనెట్స్కు, ఈ క్రిమియా, జెపరోజియా ప్రాంతాలను తన అదుపులో పెంచుకుంటుంది. రీసోర్స్ రిచ్. కాబట్టి పుతిన్కి ఇది సాధించాను కదా, తర్వాత ఉక్రెయిన్ ఇంకా నాటోలోకి వెళ్ళదు, ఆయన అది కూడా సాధించాడు. అందుకే గెలిచిన దేశం అని చెప్తున్నా. ఇక ఉక్రెయిన్ ఎప్పుడు కూడా ఒక దేశంగా రష్యాకి ఒక డేంజర్గా నిలవదు. ఉక్రెయిన్ వెనకాలండి నాటో దేశాలు ఉక్రెయిన్ని రష్యాకి శత్రువుగా ఏమీ చెయ్యవు. తర్వాత రష్యా కూడా తన షోకేజ్ చేసుకుని, చూడండి మేము యుద్ధం ఎలా చేయగలుగుతున్నామో, ప్రపంచంలో 32 నాటో దేశాలు వచ్చినా నేను ఇక్కడ గెలిచాను అని చెప్పుకుంటున్నాడు. కానీ పుతిన్ తన 25 సంవత్సరాల జీవితంలోనూ ఒక ఫేస్ ఆఫ్, అంతేకాని పూర్తిగా గెలిచినట్టయితే కాదు అని చెప్పవచ్చు. కానీ రష్యా గెలిచింది. ఎందుకు గెలిచిందంటే రష్యా మీద ఎట్టి పరిస్థితుల్లో నాటో దేశాలు డైరెక్ట్గా అటాక్ చేయలేవు. ఎందుకంటే రష్యా డెడ్ హ్యాండ్, బులవాయు, RS-28 ఈ యొక్క డూమ్స్డే వెపను, ఇది మన సార్మాట్ మిసైల్స్, డెడ్ హ్యాండ్, 6000 అణ్వాయుధాలు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రష్యాతో డైరెక్ట్ యుద్ధం చేయలేవు. కాబట్టి రష్యాని ఓడించలేవు. కాబట్టి రష్యా గెలుపు. అందుకే వెయిటింగ్ చేసుకుంటూ వచ్చింది. కానీ ఇప్పుడు ఇంకా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా పుతిన్కే హెల్ప్ చేసే పరిస్థితి. ఇక మళ్ళీ చైనా హెల్ప్ చేస్తుంది, ఇండియాలో హెల్ప్ చేస్తున్నాయి, నార్త్ కొరియా సైన్యం వస్తుంది. కాబట్టి యుద్ధం ముందుకు తీసుకెళ్లడం ఇంకా కుదరదు అన్నట్టు నాటో దేశాలు ఉక్రెయిన్కి ఆర్మీ హెల్ప్ అన్నీ ఆపేసినాయి. కాబట్టి ఇక ఉక్రెయిన్ యుద్ధం ముగించడం బెటరు. ఈ భూభాగాన్ని తాను తీసేసుకోవచ్చు అని తెలుస్తుంది. తర్వాత ఉక్రెయిన్ కూడా బాగా వీక్ అయిపోయింది, ఇంకా యుద్ధం చేయలేని పరిస్థితి. కాబట్టి వొలోడిమిర్ జెలెన్స్కీ కూడా యుద్ధాన్ని ముగించడానికి ఆయన సంసిద్ధం వ్యక్తం చేశాడని తెలుస్తుంది. ఎందుకంటే ప్రజల వ్యతిరేకత, ఇంకా సైన్యంలో కూడా ఒక రకమైన తిరుగుబాటు. ఈ విధంగా యుద్ధం ముగింపు దశకు వచ్చింది. కానీ దాన్ని ఏమంటారంటే వారు ఫ్యాటిక్ వచ్చేసింది అనమాట. కొట్టుకునే పరిస్థితులు ఇద్దరూ లేరు. కాబట్టి రష్యా ఇంకా వచ్చిన గెయిన్స్ని తీసుకుని వెళ్ళిపోతుంది. ఈ విధంగా ఒక విలయ తాండం, ప్రపంచంలో దారుణాతి దారుణమైన యుద్ధం మనకి ముగిసింది అని చెప్పొచ్చు. ఇది ప్రపంచ వరల్డ్ ఆర్డర్ని చేంజ్ చేసేసింది. ఉక్రెయిన్ అంటే యూరోప్ ఖండం యొక్క డామినెన్స్ ముగిసిపోవడం, అమెరికాతో కూడిన నాటో దేశాల కూటమిలో అంటే సక్సెస్ఫుల్ ఆర్మీ మిలిటరీ గ్రూప్ విడిపోవడంతో ఇక రష్యా ఒక పవర్ఫుల్ కంట్రీగా ఉంటుంది. ఇక యూరోప్ ఒక పవర్ఫుల్ కంట్రీగా, అంటే భిన్న ధ్రువ ప్రపంచం, మల్టీపోలార్ వరల్డ్ ఏర్పడింది. ఈ మల్టీపోలార్ వరల్డ్లో హైలీ సక్సెస్ఫుల్ ఏంటంటే ఇండియా చైనా. ఒక పెద్ద యుద్ధం ముగిసింది ఈ రోజుతో అని మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఇలాంటి యుద్ధం వల్ల ఎన్ని ఫలితాలు, అంటే 3వ ప్రపంచ యుద్ధమే ఇది అనుకున్న తరుణంలో ఈ యుద్ధం ఆగిపోయింది. నిజంగా ఈ యుద్ధాన్ని 3వ ప్రపంచ యుద్ధం అవ్వకుండా ఆపింది ఒకటండి. అదేంటంటే రష్యా దగ్గరున్న అణ్వాయుధాలు, అమెరికా నాటో దేశాల దగ్గర ఉన్న అణ్వాయుధాలు. ఈ విధంగా వాళ్ళు ప్రత్యక్షంగా కొట్టుకోలేకపోయారు. దాన్ని డెటెంటీ అంటారు. న్యూక్లియర్ వెపన్స్ వస్తే 3 వినాశనం,
కానీ ఆ న్యూక్లియర్ వెపన్సే మూడో ప్రపంచ యుద్ధం రాకుండా ప్రపంచాన్ని ఆపగలిగినాయి అంతే అని చెప్పొచ్చు. కానీ ఈ యుద్ధం ఎండ్ అయ్యింది, కానీ ఉక్రెయిన్ ఇంకా అక్కడితో ఆగదు. ఈ నాటో రష్యాల మధ్య కోల్డ్ వార్ జరుగుతూనే ఉంటుంది. కానీ అమెరికా లేని నాటో రష్యా నుంచి తనను తాను రక్షించుకోవాల్సిన ఒక పరిస్థితి ఇక్కడ వచ్చింది. ఇప్పుడు ఇండియా చైనాలు కూడా ప్రపంచంలో మేము సూపర్ పవర్స్ అన్నట్టు బిహేవ్ చేస్తున్నాయి. అంటే ఈ యుద్ధం వల్ల వచ్చిన దుష్ఫలితాలే కానీ ప్రయోజనాలు ఏమీ లేవు. బట్ ఇండియా చైనాలకు మాత్రం పూర్తి ప్రయోజనం అని అయితే చెప్పొచ్చు.